సోషల్ మీడియాని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి కుర్చీ తాత ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కుర్చీని మడతబెట్టి అంటూ ఒకే ఒక్క డైలాగ్ తో ఆయన ఫేమస్ అయ్యాడు. ఇక ఆ డైలాగ్ ని మహేష్ బాబు సినిమాలోనూ పెట్టారు. దీంతో కుర్చీ తాత మరింత ఫేమస్ అయిపోయారు. తాత అసలు పేరు అహ్మద్ షాషా. అయితే ఆయన పేరు కన్నా కుర్చీ తాత అనే ఎక్కువ పాపులర్ అయ్యారు. కుర్చీ మడతబెట్టి అంటూ సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ తాతను ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ సత్య ఫిర్యాదు మేరకు ఈ కుర్చీ తాతను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. యూట్యూబ్ లో అందరినీ బూతులు తిడుతూ ఈ తాత పెట్టే వీడియోలు బాగా పాపులారిటీ తెచ్చుకున్నాయి. ఆ బూత్ వీడియోల నుంచి పుట్టిన పదమే ఈ కుర్చీ మడతపెట్టి కూడా. సత్య కథనం ప్రకారం కుర్చీ తాత తనను బూతులు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని, తన డబ్బులు కాజేసి వైజాగ్ పారిపోయానని నోటికొచ్చినట్లు తిడుతున్నాడని, అందుకే పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చినట్లు చెప్పాడు. వైజాగ్ సత్య సాయంతోనే తమని కుర్చీ తాత కలిశాడు. వైజాగ్ సత్య వల్లే తనకి గుర్తింపు వచ్చిందని చెప్పిన కుర్చీ తాత ఆ తర్వాత సత్యకే రివర్స్ అయ్యారు. వైజాగ్ సత్య తన పేరు పాపులారిటీ ఉపయోగించుకొని డబ్బులు సంపాదిస్తున్నాడని, అతను కనిపిస్తే నరికేస్తా చంపేస్తా అంటూ బెదిరిస్తూ వీడియోలు షేర్ చేయడంతో వైజాగ్ సత్య కుర్చీ తాతపై కంప్లైంట్ ఇచ్చాడు. ఇక తనను తిడుతూ చేసిన కొన్ని వీడియోలు చూసిన సత్య పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా ఈ తాతని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పోలీసులు కుర్చీ తాతను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారని తెలుస్తుంది. ఇక తాత మహేష్ బాబును కల్పించమని, తనను ఓ ఇల్లు ఇప్పించమని సత్యను అడిగాడని, సత్య ఇది కష్టమని చెప్పడంతో తిడుతున్నాడని, అందుకే ఆయన పోలీసులకి ఫిర్యాదు చేశాడని అంటున్నారు. ఇక దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతబెట్టే సాంగ్ గాను, కుర్చీ తాత డైలాగ్ ను వాడుకున్నందుకు గాను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆయన్ని ఇంటికి పిలిపించుకుని ఆర్థిక సాయం అందించారు. మహేష్ ని కలిస్తే ఎక్కువ సాయం అందుతుందని తాత భావించడంతో సత్య తాత మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తుంది.